Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube channel offering, providing Java programming in Telugu, Java course అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. జావా ప్రోగ్రామింగ్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అనేటువంటి దాన్ని మనం నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం మీరు పైథాన్ లైఫ్ అనేటువంటి వెబ్సైట్ను చెక్ చేయొచ్చు. pythonlife.in జావా ప్రోగ్రామింగ్ telugu.html అండ్ దీని డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ కూడా మేము ఈ వెబ్సైట్ను పోస్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఈ వెబ్సైట్లో కోర్సు డీటెయిల్స్ కానీ అండ్ కోర్సు సిలబస్ కానీ అండ్ డెమో కానీ వీటన్నిటిని చెక్ చేసిన తర్వాతనే మీరు కోర్స్ అనేటువంటి దాన్ని ఎన్రోల్ అవ్వండి అండ్ యూజ్ this utilization, this opportunity, and next share the video to maximum of your friends. And in our previous videos, we discussed about like control statements and conditional statements. Those things we discussed in our previous videos. And in this video, I would like to discuss about arrays. అరేస్ ఇన్ జావా అనేటువంటి కాన్సెప్ట్ ను ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అన్ అరే అండ్ వై ద అరేస్ ఆర్ యూజింగ్ హియర్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను. రైట్. సో వాట్ ఈస్ అన్ అరే? అరేస్ అనేటువంటివి దోస్ మేబీ ఇన్ సి సి ప్లస్ ప్లస్ జావాలో కూడా అరేస్ అనేటువంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. అరే అనేటువంటి దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నామండి అంటే, ఓకేనా, సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తాం. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్స్ అండ్ కంటైన్స్ ద సిమిలర్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ అరేస్ అని చెప్తున్నాం. అంటే మనకు జనరల్గా ఇక్కడ ఎనీ ప్రోగ్రామింగ్ వేరియబుల్స్ అనేటువంటివి డిక్లేర్ చేసుకునేటప్పుడు మనం టైప్ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేసుకుంటాం. అండ్ టైప్ ని డిక్లేర్ చేసినప్పుడు డేటా టైప్, అక్కడ మనకి ఏమవుతుందండి అంటే డేటా టైప్స్ అనేటువంటివి లీనియర్ డేటా టైప్స్ అండ్ ఓకేనా ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పేసి మనం 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ను డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో డిస్కస్ చేసినాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ లేదంటే వాటిని మనం ఏం చెప్తున్నామండి అంటే ఫండమెంటల్ డేటా టైప్స్ అని చెప్తున్నాం. primitive data types. So these primitive data types అనేటువంటివి ఓకే, ఇట్ మే బి ఇంటీజర్స్, ఇట్ మే బి క్యారెక్టర్స్, ఇట్ మే బి ఫ్లోట్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ అనేటువంటివి ఉన్నాయి. మరి ఈ డేటా టైప్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి? వాట్ ఎవర్ ద వేరియబుల్ కెన్ బి డిక్లేర్డ్ బై యూజింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్, దోస్ డేటా టైప్స్ కెన్ యాక్సెప్ట్ ద సింగిల్ వాల్యూ. అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూజ్ చేసి డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ అనేటువంటిది సింగిల్ వాల్యూను మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, నాట్ మల్టిపుల్ వాల్యూస్ అని చెప్తున్నాం. నాట్ మల్టిపుల్ వాల్యూస్ అంటే ఏంటండి అంటే ఇక్కడ ఇంట్ ఏ అనేటువంటిది వేరియబుల్. మరి ఏ అనేటువంటిది డిక్లేర్డ్ బై ఇంటీజర్ డేటా టైప్. సో ఇప్పుడు ఈ ఏ అనేటువంటిది దిస్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ సింగిల్ వాల్యూ. దట్ వాల్యూ ఇట్ మే బి whatever it may be, it can accept this value, but it cannot accept values like this. It cannot accept values like this, and multiple values అనేటువంటిది not possible in this type of declaration. ఓకేనా, ఇక్కడ దిస్ మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటిది నాట్ పాసిబుల్ అని చెప్తున్నాం. అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటివి డిక్లేర్ చేసినప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటివి కెన్ యాక్సెప్ట్ ఓన్లీ సింగిల్ వాల్యూ బట్ నాట్ మల్టిపుల్ వాల్యూస్ అని చెప్తున్నాం. నౌ ద సిచ్యువేషన్ ఈజ్
టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్, టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. మరి ఇప్పుడు మనం మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటిని స్టోర్ చేయాలి. మరి మల్టిపుల్ వాల్యూస్ ను స్టోర్ చేయడం కోసం ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటిది నాట్ యాక్సెప్టబుల్. సో ఇప్పుడు నీవేం చేస్తున్నామండి అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. నాన్ ప్రిమిటివ్ అని చెప్తున్నాం. మరి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటివి అగైన్ బిల్డ్ విత్ ప్రిమిటివ్ డేటా టైప్స్, బట్ దోస్ డిక్లరేషన్ ఈజ్ డిఫరెంట్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం ఏం చెప్తాం, క్లాసెస్, అరేస్ అనేటువంటివి ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ అనేటువంటిది అరే కాబట్టి అరేస్ అనేటువంటిది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గా తీసుకుంటున్నాం. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే లైక్ దిస్ ఇంట్ ఏ అనేటువంటిది మళ్ళీ తీసుకుంటున్నాం. ఓకే, బట్ దిస్ డిక్లరేషన్ ఈజ్ డిఫరెంట్. దిస్ డిక్లరేషన్ ఈజ్ డిఫరెంట్. అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావండి అంటే సబ్స్క్రిప్ట్ ఆపరేటర్ అనేటువంటిది తీసుకుంటాం. బట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ సబ్స్క్రిప్ట్ ఆపరేటర్. జస్ట్ వీఆర్ ఇనిషియలైజింగ్, డిక్లేరింగ్ వేరియబుల్ అండ్ ఇనిషియలైజింగ్ ద వాల్యూ టు దట్ వేరియబుల్. బట్ there only the single value is ఓకేనా స్టోరింగ్ ఇన్ దట్ ఏ. ఆ ఏ అనేటువంటి దానికి సింగిల్ వాల్యూ అనేటువంటిది మాత్రమే స్టోర్ అవుతుంది, బట్ నాట్ మల్టిపుల్ వాల్యూస్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటిని స్టోర్ చేయాలి. మరి మల్టిపుల్ వాల్యూస్ ను స్టోర్ చేయడం కోసం ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటివి నాట్ పాసిబుల్. సో మనం వెయిట్ ని అప్రోచ్ అవుతున్నాం, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటి వాటిని అప్రోచ్ అవుతున్నాం. మరి ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏం చేస్తున్నాయండి అంటే దోస్ డేటా టైప్స్ కెన్ యాక్సెప్ట్ ద మల్టిపుల్ వాల్యూస్. మల్టిపుల్ వాల్యూస్ ఇక్కడ లైక్ దిస్ మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ అ వే ఆఫ్ డిక్లేరింగ్. ఇప్పుడు ఇక్కడ మనం సైజ్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఒకవేళ సైజ్ అనేటువంటిది ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో వి మస్ట్ ఎంటర్ ద ఇనిషియలైజ్ ద వాల్యూస్ టు దిస్ వేరియబుల్. ఈ వేరియబుల్ కు వాల్యూ అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి మరి అరే ఇప్పుడు ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కు ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాం, అరేస్ అనేటువంటివి ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నౌ ద డెఫినేషన్ ఆఫ్ అరే. ఇక్కడ చూడండి, జావా అరే ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్, నాట్ ఎలిమెంట్, ఎలిమెంట్స్, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇంకా ఏమని చెప్పాలి, విచ్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పొచ్చు. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సిమిలర్ డేటా టైప్. సిమిలర్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ఓకే అరే అని చెప్తున్నాం. జావా అరే ఈజ్ నథింగ్ బట్ జావా అరేస్ ఆర్ లేదంటే అరేస్ ఇన్ జావా ఈజ్ నథింగ్ బట్ ఓకే Java array is an object which contains elements of a similar data type. ఇంకా ఏమని చెప్తున్నాం, జావా అరే ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ అని కూడా చెప్పొచ్చు. మరి ఎట్లా సేమ్ డేటా టైప్ అవుతుంది అనేటువంటి దాని గురించి ఒక 2 minutes లో నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ అరే అనేటువంటి దాన్ని ఓకేనా ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఓకేనా ప్రిమిటివ్ డేటా టైప్స్ గా తీసుకున్నాం. అండ్ లైక్ దిస్ ఇప్పుడు ఈ డిక్లరేషన్ మనం ఏం చెప్తున్నామండి అంటే అరేగా తీసుకుంటున్నాం. దీన్ని ఇంకా సింటాక్టికల్ లెవెల్లో అండ్ ఇక్కడ అరేస్ అనేటువంటివి ఎందుకు అండి అంటే ఏం చెప్తున్నాం, మోర్ దెన్ వన్ వాల్యూను స్టోర్ చేసుకోవడం కోసం. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మోర్ దెన్ వన్ వాల్యూ, మోర్ దెన్ వన్ వాల్యూను స్టోర్ చేయడం కోసం అరేస్ అనేటువంటి కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నాం. దీస్ అరేస్ కెన్ యాక్సెప్ట్ ద మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్. అంటే టైప్ అనేటువంటిది సేమ్ టైప్ ఉంటుంది, కాకపోతే మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటివి స్టోర్ చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ మల్టిపుల్ వాల్యూస్ ను స్టోర్ చేయడం కోసం ఓకేనా ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే అరే అనేటువంటిది ఏం క్రియేట్ చేస్తుంది, ఒక కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్, కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ ను క్రియేట్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ ఏంటండి అంటే సైడ్ బై సైడ్ మెమరీ లొకేషన్స్ అండ్ సీక్వెన్స్ మెమరీ లొకేషన్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నాం. See here, the elements of array are stored in contiguous memory locations. Contiguous memory locations means ఓకేనా సీక్వెన్షియల్ మెమరీ లొకేషన్. ఎట్లా అనేటువంటిది నేను మీకు ఒక డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ తోటి క్లారిఫై చేస్తాను. అండ్ ఆల్సో ఇంకేమని చెప్తున్నాం, ఇది ఓకేనా ఇట్ ఈస్ ఏ డేటా స్ట్రక్చర్
where we store similar elements. Yes, ikkane చెప్పిన మనం ఓకేనా, we can store the similar elements in array అని చెప్పేసి we can store the similar elements in array. And also ఏమని చెప్తున్నాం, array elements are fixed size. Be remember this point, array elements are fixed size అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఫిక్స్డ్ సైజ్ అంటున్నామండి అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే అరేను డిక్లేర్ చేసుకుంటామో అప్పుడే ఏం చేస్తామండి అంటే దానికి ఒక డేటా టైప్ అనేటువంటి దాన్ని డిక్లేర్ చేస్తాం. డేటా టైప్ ను డిక్లేర్ చేస్తాం. అండ్ డేటా టైప్ తో పాటు ఆ అరేకు సైజ్ అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేస్తాం. అంటే అప్పుడు ఏమైతుంది, ఎప్పుడైతే నువ్వు సైజ్ అనేటువంటిది మెన్షన్ చేస్తావో దోస్ మెనీ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ దట్ పర్టికులర్ అరే అని చెప్తున్నాం. ఆ అరేలో ఎంత సైజ్ అనేటువంటిది మెన్షన్ చేసినటువంటి ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటివి అక్కడ స్టోర్ అవుతాయి. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ అరే డెఫినేషన్. అండ్ నెక్స్ట్ మరి ఇక్కడ అరే అనేటువంటిది ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండి అంటే అరే ఇండెక్స్ అనేటువంటిది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్ విత్ సైజ్ -1 అని చెప్తున్నాం. ఓకేనా, అరే సైజ్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ అని చెప్తున్నాం, ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. ఓకేనా, అండ్ అరే సైజ్ అరే అరే సైజ్ array size start with 0, and end with size -1, this is a rule. ఓకేనా, ఏందనేటువంటి చూద్దాం మనం 1 by 1 ఎగ్జాంపుల్ లో చెక్ చేద్దాం. 0 తోటి స్టార్ట్ అవుతుంది అండ్ సైజ్ -1 తోటి ఎండ్ అవుతుంది. ద సింటాక్స్ ఆఫ్ ది అరే సింటాక్స్ ఎట్లా చెప్తున్నాం, దానికంటే ముందు ఇక్కడ టైప్స్ ఆఫ్ అరేస్ అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తున్నాం. టైప్స్ ఆఫ్ అరేస్ హియర్ మేజర్లీ వి హావ్ 2 టైప్స్ ఆఫ్ అరేస్ అనేటువంటి వాటిని తీసుకుంటాం. దోస్ 2 టైప్స్ ఆర్ సింగిల్ డైమెన్షనల్ అరే అండ్ మల్టీ డైమెన్షనల్ అరే అనేటువంటిది 2 టైప్స్ ఆఫ్ అరేస్ అనేటువంటివి 2 టైప్స్. దాంట్లో వన్ ఆఫ్ ది అరే ఏమని చెప్తున్నాం, సింగిల్ డైమెన్షనల్ అరే అండ్ మల్టీ డైమెన్షనల్ అరే. సరే, ఫస్ట్ మనం దేన్ని డిస్కస్ చేద్దాం, ఇక్కడ సింగిల్ డైమెన్షనల్ అరే గురించి డిస్కస్ చేద్దాం. సింగిల్ డైమెన్షనల్ అరే మీన్స్ లీనియర్ అరే అని చెప్తున్నాం. అంటే అరే ఎలిమెంట్స్ అనేటువంటివి ఎట్లా స్టోర్ అవుతున్నాయండి అంటే లీనియర్ ఆర్డర్ లో స్టోర్ అవుతున్నాయి. వాటిని మనం ఏం చెప్తున్నాం, సింగిల్ డైమెన్షనల్ అరే అని చెప్తున్నాం. ఇన్ సింగిల్ డైమెన్షనల్ అరే ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ లీనియర్ గా ఎలిమెంట్స్ అనేటువంటివి స్టోర్ అవుతున్నాయి. దాన్ని సింగిల్ డైమెన్షనల్ అరే అని చెప్తున్నాం. మరి లీనియర్ అంటే ఏంటి, ఇక్కడ లీనియర్ అని చెప్తున్నాం, లీనియర్ అరే. అండ్ హియర్ మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ అవుతున్నాయి, మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్, బట్ దోస్ ఆర్ స్టోర్డ్ ఇన్ లీనియర్ ఆర్డర్, సీక్వెన్స్ ఆర్డర్. అంటే ఇట్ మే బి హారిజంటలీ ఆర్ ఇట్ మే బి వర్టికల్ గా ఆర్ లేదంటే ఓకేనా సీక్వెన్స్ గా ఎలిమెంట్స్ అనేటువంటివి స్టోర్ అవుతున్నాయి. దీన్ని మనం ఏం చెప్తున్నాం, సింగిల్ డైమెన్షనల్ అరేగా తీసుకుంటున్నాం. సింగిల్ డైమెన్షనల్ అరే. See here syntax of the single dimensional array, and after that okay na, we can see how the okay na, array is declared and size అనేటువంటిది ఎట్లా చెప్తున్నాం ఏందనేటువంటిది. Okay, so see here the syntax of the array like this. Data type, this is the data type, and array name, data type, array name, subscript operator, and here the size అనేటువంటి దాన్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సైజ్ అనేటువంటిది ఇండికేట్ చేస్తున్నాం, సైజ్ ఆఫ్ ది అరే, సైజ్ లైక్ దిస్.
దిస్ ఈస్ అబౌట్ అరే డిక్లరేషన్. దీన్ని ఇక్కడ అరే అనకుండా అరే నేమ్ అని రాయండి. ఏఆర్ఆర్ నేమ్, ఏఆర్ఆర్ నేమ్ అండర్ స్కోర్ నేమ్, అండర్ స్కోర్ మ్యాండేటరీ, వితౌట్ అండర్ స్కోర్ కూడా రాయొచ్చు, బట్ స్పేస్ అనేటువంటిది ఉండకూడదు. ఇఫ్ యూ వాంట్ ఓకేనా సపరేట్ ద టూ వర్డ్స్, సపరేట్ ద టూ వర్డ్స్ అంటే రెండు వర్డ్స్ అనేటువంటి ఉన్నప్పుడు ఇక్కడ ఎనీ నేమ్, ఇట్ మే బి వేరియబుల్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మల్టిపుల్ నేమ్స్ అనేటువంటి ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ నేమ్స్ ను సపరేట్ చేయడం కోసం అండర్ స్కోర్ సింబల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఇస్ అ వే ఆఫ్ డిక్లేరింగ్ సింగిల్ డైమెన్షనల్ అరే. అండ్ నెక్స్ట్ ఈ సింగిల్ డైమెన్షనల్ అరే అనేటువంటి దాన్ని లైక్ దిస్ ఇట్లా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఏమని చెప్తున్నాం? సింగిల్ డైమెన్షనల్ అరే అనేటువంటిది డిక్లేర్ చేసేటప్పుడు లైక్ దిస్. దిస్ ఈస్ ఆల్సో వే ఆఫ్ డిక్లేరింగ్ సింగిల్ డైమెన్షనల్ అరే. అరే రిఫరెన్స్ వేరియబుల్ అంటే ఆల్రెడీ ఏదో ఉన్న ఒక వేరియబుల్ అనేటువంటిది ఉంటే ఆ వేరియబుల్ కు న్యూ ఆఫ్ డేటా టైప్ సైజ్ అనేటువంటిది కూడా డిఫైన్ చేయొచ్చు. నౌ దిస్ వేరియబుల్ కెన్ యాక్సెప్ట్ ద అంటే వర్కింగ్ లైక్ ఏ అరే. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ డిక్లేరింగ్ ఓకేనా అరే. కాకపోతే మనం రెగ్యులర్ గా దిస్ ఈస్ ఈ ఫార్మాట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఈ ఫార్మాట్ నుంచి ఇక్కడ ఇది ఏమైతుంది ఫిక్స్డ్ అవుతుంది. ఇక్కడ ఏమైతుందండి అంటే న్యూ అనేటువంటిది ఉన్నప్పుడు దిస్ కెన్ ఓకేనా ఇంక్రిమెంట్ ద డేటా డైనమికల్ గా డేటా అనేటువంటి దాన్ని సైజ్ అనేటువంటి దాన్ని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ లీనియర్ అనేటువంటిది మన క్వశ్చనింగ్. మరి ఇప్పుడు ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటిని స్టోర్ చేసినప్పుడు వాటికి కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అనేటువంటివి ఎట్లా క్రియేట్ అవుతాయి అనేటువంటిది క్వశ్చనింగ్. సో వీటన్నిటిని నౌ ఐ వాంట్ టు క్లారిఫై దిస్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అండ్ దిస్ లీనియర్ అరే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానండి అంటే సింప్లీ ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్ అరే అనేటువంటిది ఎగ్జాంపుల్ ఆఫ్ అరే ఇక్కడ రాస్తున్నా చూడండి. ఎగ్జాంపుల్ ఆఫ్ అరే ఇంటూ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ జస్ట్ ఏ ఆఫ్ 5 అనేటువంటిది తీసుకున్నా. అజ్యూమ్ దట్ ఏ ఆఫ్ 5. సో దిస్ ఇస్ ద అరే అండ్ నౌ ఐఎమ్ ఇనిషియలైజింగ్ వాల్యూస్ టు దిస్ అరే ఈస్. సో ఇప్పుడు ఇక్కడ ఈ అరే అనేటువంటిది ఎన్ని వాల్యూస్ ను లేదంటే మొత్తం క్లియర్ చేస్తా. ఐఎమ్ క్లియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ right. So now I'm declaring the array here into a of what only 5 into a of 5. So in this 5, so now ఏమని చెప్తున్నాం? Okay. 10 comma 10 comma 15 comma and next ఏమైనా తీసుకోండి ఎనీథింగ్ యూ కెన్ టేక్ అండ్ 5 comma 10 comma 15 comma 20 25 అనేటువంటివి ఎలిమెంట్స్ మీ ఇష్టం ఉన్నటువంటి ఎలిమెంట్స్ తీసుకోండి. రైట్, సెమీకోలన్. నౌ దిస్ ఇస్ ద స్టాటిక్ అరే. స్టాటిక్ అరే అని ఎందుకు చెప్తున్నావు అంటే దిస్ అరే కెన్ యాక్సెప్ట్ ద ఓన్లీ 5 ఎలిమెంట్స్, నాట్ మోర్ దెన్ 5 ఎలిమెంట్స్ here. And also this array can accept the integer values only because of here this array is declared by int keyword. int keyword తోటి ఇది డిక్లేర్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇంటీజర్ వాల్యూస్ ను మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఇంటీజర్ వాల్యూస్ ను మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, నాట్ అదర్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఇది వ్యాలిడ్, దిస్ ఈస్ వ్యాలిడ్, బట్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటూ ఏ అనేటువంటిది తీసుకొని అండ్ 5 అనేటువంటిది తీసుకుంటున్నాం. సైజ్ అనేటువంటిది సేమ్ 5, బట్ వాల్యూస్ చూడండి 5 అనేటువంటిది వాల్యూ అండ్ నెక్స్ట్ 5.5 కామా ఓకేనా. ఇక్కడ క్యారెక్టర్ మల్టిపుల్ వాల్యూస్ కదా అని చెప్పేసి డిఫరెంట్ టైప్ అనేటువంటిది ఇల్లీగల్. నౌ దిస్ ఈస్ ఇల్లీగల్ డిక్లరేషన్, ఇన్వాలిడ్ డిక్లరేషన్. ఇట్స్ రాంగ్. ఓకేనా, దిస్ ఈస్ రాంగ్ డిక్లరేషన్. రైట్, అండ్ ఇక్కడ దీన్ని మనం ఏం చెప్తున్నాం? ఇట్స్ రాంగ్ అని చెప్తున్నాం. ఇట్స్ ఇన్వాలిడ్ అండ్ దిస్ ఈస్ వ్యాలిడ్.
ఎప్పుడైతే ఇది వ్యాలిడ్ అని చెప్తున్నామో అప్పుడు ఇక్కడ ఏమైతుందండి అంటే 5 మెమరీ లొకేషన్స్ అనేటువంటివి క్రియేట్ అవుతాయి. 5 కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అనేటువంటివి క్రియేట్ అవుతున్నాయి. దోస్ 5 కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ ఏమని చెప్తున్నాం ఇక్కడ? ఓకేనా, లైక్ దిస్. ఏ ఆఫ్ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 0 అండ్ నెక్స్ట్ ఓకేనా ఏ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ఆఫ్ 0లో ఏమి స్టోర్ అవుతుంది? 5 అనేటువంటిది స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 1. ఎందుకు ఏ ఆఫ్ 0 అని చెప్పిన? అరే ఇండెక్స్ స్టార్ట్ విత్ 0 లొకేషన్. అండ్ నెక్స్ట్ 10. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏ ఆఫ్ 2 ఏ ఆఫ్ 2లో ఏం స్టోర్ అవుతుంది? 15 అనేటువంటిది స్టోర్ అవుతుంది. దట్ మీన్స్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2లో థర్డ్ ఎలిమెంట్ అనేటువంటిది స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ ఆఫ్ 3 ఏ ఆఫ్ 3లో ఏం స్టోర్ అవుతుంది? ఓకే, 20 అనేటువంటిది స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ ఆఫ్ 4 ఏ ఆఫ్ 4. సో సీ హియర్, నేను ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పిన. ఏమని చెప్పిన? అరే ఇండెక్స్ స్టార్ట్ విత్ ఓకేనా 0. ఎస్, అరే ఇండెక్స్ స్టార్ట్ విత్ 0 హియర్. అరే ఇండెక్స్ స్టార్ట్ విత్ 0 అండ్ ఎండ్ విత్ సైజ్ -1. సైజ్ ఎంత తీసుకున్నాం? 5 తీసుకున్నాం. 5 - 1 4. 4 తోటి ఎండ్ అయింది. సో దీస్ ఆర్ ద వాట్ అండి? ఓకేనా, ఇనిషియలైజేషన్స్, అరే ఎలిమెంట్స్ ఇనిషియలైజేషన్ ఇన్ దట్ రెస్పెక్టివ్ మెమరీస్. ఇప్పుడు యాజ్ పర్ దిస్ మెమరీ డిక్లరేషన్ మెమరీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. మరి మెమరీ ఎట్లా క్రియేట్ అవుతుంది కంప్యూటర్లో అంటే ఏం చెప్తున్నాం? ఓకేనా, లైక్ దిస్. ఇదంతా ఒక లీనియర్ అరేగా మనం డిఫైన్ చేస్తున్నాం. మరి ఈ లీనియర్ అరేలో మెమరీ ఎన్ని మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి? 5 మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. 1 అండ్ నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ 3 అండ్ నెక్స్ట్ 4 5 లైక్ దిస్. మెమరీ లొకేషన్స్ అనేటువంటి క్రియేట్ అవుతాయి. ఇన్న ఇక్కడ ఏమని చెప్తున్నాం? దిస్ ఇస్ ద ఫస్ట్ మెమరీ లొకేషన్. అంటే దీనికి వీటికి అడ్రస్, అంటే దీని అడ్రస్ ఏమని చెప్తున్నాం? ఏ ఆఫ్ 0. దిస్ ఇస్ ఏ ఆఫ్ 0 అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ ఏ ఆఫ్ 2 ఓకే, ఏ ఆఫ్ 1 సారీ, ఏ ఆఫ్ 1 అండ్ నెక్స్ట్ హియర్ ఏమని చెప్తున్నాం ఇక్కడ? దిస్ వన్ ఈజ్ ఏ ఆఫ్ 2 అండ్ నెక్స్ట్ దిస్ మెమరీ లొకేషన్ ఈజ్ ఏ ఆఫ్ 3 ఏ ఆఫ్ 3 ఏ ఆఫ్ 3 లైక్ దిస్. ఓకే, నీకు అడ్రస్ లొకేషన్స్ అనేటువంటి క్రియేట్ అవుతాయి. అండ్ ఫైనల్ గా ఏ ఆఫ్ 4 లైక్ దిస్. దీస్ ఆర్ ద మెమరీ లొకేషన్స్. మరి ఇప్పుడు ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది? ఏ ఆఫ్ 0లో ఏ ఆఫ్ 0లో స్టోర్డ్ ఫస్ట్ ఎలిమెంట్ 5. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది? 10 అనేటువంటిది ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది? అండ్ 15 ఈజ్ స్టోర్డ్ హియర్. 15 అండ్ నెక్స్ట్ హియర్ 20 ఈజ్ స్టోర్డ్ హియర్. 20 stored here and next finally 25 is stored here. 25 like this. These are the way of declaring one-dimensional array and next what a initializations and memory allocation in computer. With దీన్ని మనము this kind of process. ఓకే, దీన్ని మనం ఏం చెప్తున్నామండి అంటే కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్. కాంటిగ్యూస్ మీన్స్ సైడ్ బై సైడ్. ఇక్కడ చూడండి, కంటిన్యూస్ 0 1 2 3 4 సైడ్ బై సైడ్. ఆర్ లేదంటే లైక్ దిస్, ఇట్లా కూడా మనం చెప్తాం. ఎలిమెంట్స్ అనేటువంటివి స్టోర్డ్ లైక్ దిస్. ఓ లైక్ దిస్. ఓకే, ఇక్కడ 5 అనేటువంటిది అండ్ నెక్స్ట్
10 అనేటువంటిది 10 stored here, and next 15 stored here, and next 20 stored here, and 21 stored here, or 25 stored here. And this is a ఏంటండి zero index and index 1 and index 2 and index 3 and index 4. Index start with the 0 and end with the size -1, right? And next and execute the simple program. అండ్ ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దిస్ వన్ ఏం చేస్తున్నానండి అంటే నేను ఓకే అండ్ 2 డైమెన్షనల్ కూడా కంప్లీట్ చేద్దాం. 2 డైమెన్షనల్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓకే రెండింటిని కలిపి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే అండ్ 2 డైమెన్షనల్ అరే ఇదంతా ఏంటి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినంత 1 డైమెన్షనల్ అరే ఆర్ లేదంటే దీన్ని లీనియర్ అరే అని చెప్తున్నాం. అండ్ 2 డైమెన్షనల్ అరే ఆర్ లేదంటే దీన్ని మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్తున్నాం. మల్టీ డైమెన్షనల్ అరే అంటే మల్టీ డైమెన్షనల్ అరేలో డేటా అనేటువంటిది ఎట్లా స్టోర్ అవుతుంది అంటే మల్టీ డైమెన్షనల్ అరేలో డేటా అనేటువంటిది యాజ్ ఏ రోస్ అండ్ కాలమ్స్ గా డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. యాజ్ ఏ రోస్ అండ్ కాలమ్స్ గా డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది లైక్ దిస్ మల్టీ డైమెన్షనల్ అరే. వెయిట్ and here this is called a multi-dimensional array in Java. In such case data is stored in row and column, row based index and column based index. And ఇక్కడ ఓకే సో మరి ఈ రో బేస్డ్ ఇండెక్స్ అండ్ కాలమ్ బేస్డ్ ఇండెక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ that means okay it is in the form of matrix form. మ్యాట్రిక్స్ ఫామ్ లో డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది ఇన్ మల్టీ డైమెన్షనల్ అరే. సో దానికోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ అరే ఆఫ్ అంటే ఇక్కడ కూడా డేటా టైప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సింటాక్స్ నౌ నేమ్ ఆఫ్ ది అరే నేమ్ ఇంకా మీకు ఇన్ డీటెయిల్డ్ గా ఓకేనా సింటాక్స్ అనేటువంటిది రిప్రజెంట్ చేస్తున్నా నేను లైక్ దిస్. Here the syntax of the multi-dimensional array. See here int row and column. This 3 number of rows and this 3 number of columns. లేదు అంటే లైక్ సింపుల్ వెరీ సింపుల్ ఇంకా ఇంటూ ఆఫ్ ఏఆర్ ఏ ఆఫ్ size and next row size and column size here also size. మరి ఈ సైజెస్ అనేటువంటివి ఎట్లా డిఫైన్ చేస్తున్నాం సింపుల్ గా రో 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 సైజ్ లేదంటే ఇంకా రాయాలంటే
number of rows, size of the row, whatever it may be, simple row size, and COL, column size, number of columns, and terminate with the semicolon, like this. ఇట్లా మనం ఏం చేస్తున్నామండి అంటే అరే అనేటువంటి దాన్ని మల్టీ డైమెన్షనల్ అరే అనేటువంటి దాన్ని డిఫైన్ చేస్తున్నాం. దీనికి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇన్స్టంట్ గా తీసుకున్నాం. నౌ దిస్ 3 ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ రోస్ and this 3 indicates number of columns, number of rows, number of columns, that is called a multi-dimensional array. Okay, సో ఇప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ అరేలో ఏమైతుందండి అంటే మెమరీ అనేటువంటిది ఇప్పుడు మనం ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి 3 by 3 అనేటువంటి దానికి మెమరీ ఎట్లా ఇనిషియలైజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఓకే 3 by 3 అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్ ఫామ్. అజ్యూమ్ దట్ 3 by 3 అనేటువంటిది వన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఫామ్. ఈ మ్యాట్రిక్స్ ఫామ్ అనేటువంటిది ఎట్లా క్రియేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక మ్యాట్రిక్స్ అనేటువంటిది తీసుకుంటున్నా, ఇక్కడ మ్యాట్రిక్స్ అనేటువంటిది తీసుకుంటున్నా 3 by 3 ఫామ్ లో. మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ లైక్ దిస్ 1 2 and 4, 1 2 and 4 అనేటువంటిది వాల్యూ 1 రో. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం 2 అండ్ నెక్స్ట్ 3 అండ్ నెక్స్ట్ హియర్ 0 అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అండ్ 4 అండ్ నెక్స్ట్ 5 అండ్ నెక్స్ట్ హియర్ 9. These are the elements in matrix. Assume that. Okay. And next, okay. And here some more gap required. And okay, ఇవి ఎలిమెంట్స్ 3 by 3 ఎలిమెంట్స్ 3 by 3 matrix. 3 by 3 అని ఎట్లా చెప్తున్నావు? నెంబర్ ఆఫ్ రోస్ 1 2 and 3 and number of columns 1 1 and 2 and third column, first column and second column and third column. So number of rows and number of columns, సో మరి వీటికి ఇప్పుడు దీన్ని ఏమని చెప్తున్నాం? ఫస్ట్ రో ఫస్ట్ కాలం అండ్ ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. మరి దీని మెమరీ అనేటువంటిది ఎట్లా తీసుకుంటున్నాం? యాజ్ పర్ దిస్ అజ్యూమ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఆఫ్ ఫస్ట్ రో మీన్స్ index start with 0, first row and first column index start with 0. This is the address of first row. And next, okay na, first row second column, row is first and column is second column means 1. And next, okay na, a of first row and third column, first row third column, that means okay na 2. And next ఏమని చెప్తున్నాం? a of second row means 1 and first column means 0, and next ఏమని చెప్తున్నాం? a of second row 1 and second column 1 and next second row and third column third. And next here ఇక్కడనే తీసుకుంటున్నా వాటిని. నెక్స్ట్ ఏ ఆఫ్ ఏమని చెప్తున్నా? థర్డ్ రో is third
and column is first column 0, and next here next one a of third row and second column and third row, next third row and third row and third column like this. These are the memory locations for this storage. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, and this indicates what అండి, first row first column. This is the first row first column, address of this element. Okay, address of this element. And this one, first row second column, row 1 column second, this one. And next this one, first row third column value. And next second row first column, row 1 row second row column first column and this one row. These are the rows and columns like this. And this one, second row second column, ikkada address of this one. And second row third column, and this one same as third row first column, third row second column, third row third column like this. This is the way of declaring both one-dimensional arrays. ఇది memory initialization of one-dimensional arrays. One-dimensional array initialization. This is multi-dimensional array initialization. Multi-dimensional array initialization. And matrix form, tabular form. Multi-dimensional array is nothing but, okay, number of rows and number of columns. And next, so వీటి ఎగ్జిక్యూషన్ చూద్దాం ఒక్కసారి. How those conditions are executing. ఇక్కడ ఫస్ట్ వన్ డైమెన్షనల్ అరే అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. Now I am executing one dimensional array. How to initialize and how to execute అనేటువంటి దాన్ని చూద్దాం ఇక్కడ ఒక్కసారిగా. And to execute arrays, again we are using Eclipse here. Eclipse అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. దిస్ Eclipse అనేటువంటిది, ఓకేనా, IDE, one of the IDE. In this IDE we are executing some elements, some Java programs here. Okay, right. Yep, I have a project is there. Work connected with my project. Inside of work, I'm creating a class. To create a class, here new Java class option is there. Or ledante click on file and click on, okay na, new, and select the class. Whenever we click on class, then that will open like this. ఏమని చెప్తున్నాం ఇక్కడ, క్లాస్ నేమ్ అరే అనేటువంటిది క్లాస్ నేమ్ గా తీసుకుంటున్నా. అరే డెమో సింపుల్ గా అరే డెమో is a class name, and click on finish. So this will create a class here. ఏం క్లాస్ క్రియేట్ చేసింది, అరే డెమో అనేటువంటిది క్లాస్ నేమ్. అరే డెమో is a class name here.
అండ్ నెక్స్ట్ ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాం, అరేస్ కు సంబంధించినటువంటి కోడ్ అనేటువంటిది జనరేట్ చేస్తున్నాం. మరి ఏం కోడ్ రాసినాం ఇక్కడ, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేటువంటిది, string args. This is a main method. Inside of the main method, I declared a array declaration like name of the array and subscript operator అని చెప్తున్నాం, ఇది subscript operator and new into of ఓకే 5. అండ్ ఇప్పుడు ఇది ఏమైతుంది, ఈ 5 అనేటువంటిది ఇక్కడ సైజ్ గా ఇనిషియలైజ్ అవుతుంది. రైట్, సైజ్ మెమరీ అనేటువంటిది ఇనిషియలైజ్ చేయడం కోసం, ఓకేనా, వాల్యూ అనేటువంటిది ఇనిషియలైజ్ చేయడం కోసం ఇక్కడ న్యూ అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం. న్యూ కీవర్డ్ ని యూజ్ చేసి వీఆర్ ఇనిషియలైజింగ్ ద ఓకేనా అరే హియర్, అరే సైజ్ హియర్. అండ్ ఆఫ్టర్ దట్ మరి ఇప్పుడు ఇక్కడ ఈ అరే అనేటువంటిది హౌ మెనీ ఎలిమెంట్స్ ఇట్ కెన్ యాక్సెప్ట్ హియర్, ఇనిషియలైజేషన్ ఎలిమెంట్స్ ఇనిషియలైజేషన్ ఏమేమి, ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఇండెక్స్ అనేటువంటిది స్టార్ట్ విత్ 0 and ARR of 1 and 10, 20 and next 70, 40 and 50. These are the okay na array name and these are the ikkada those things. These are okay na size indexes. చూడండి ఇప్పుడు ఇక్కడ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అనేటువంటివి క్రియేట్ అయినాయి. అండ్ నెక్స్ట్ అరే నేమ్ అనేటువంటిది ఓకేనా సేమ్ నేమ్ బట్ ఓకేనా యూనిక్లీ ఐడెంటిఫైడ్ బై ఇండెక్స్. ఇండెక్స్ తోటి మనం యూనిక్ గా దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం, యూనిక్ గా ఐడెంటిఫై చేస్తున్నాం. దేన్ని యూనిక్ గా ఐడెంటిఫై చేస్తున్నాం, ఇక్కడ అరే నేమ్. మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏనే ఉన్నాయి. బట్ వీటిని ఎట్లా యూనిక్ గా ఐడెంటిఫై చేస్తున్నామండి అంటే ఇండెక్స్ తోటి ఓకేనా, సపరేట్ విత్ ఇండెక్స్ ఇండెక్స్ లైక్ దట్. ఓకే, సో అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అండ్ 10 ఈజ్ ఇనిషియలైజ్డ్ విత్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 and 10 20 is initialized with 1 2 okay na 70 is initialized with okay na 2 and 40 is initialized with AR of 3 and 50 is initialized with AR of 4. Next for loop condition, for loop of ఏం చెప్తున్నాం, int I equals to index equals to 0 and I is less than a dot length. మరి లెంత్ ఎంత ఉంది ఇక్కడ 5, a dot length. మరి లెంత్ ఏంటి, లెంత్ దిస్ వన్ ఈజ్ ద లెంత్ ఈజ్ 5. మొత్తం టోటల్ ఈ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ను స్టోర్ చేసినావు, 5 ఎలిమెంట్స్ ను స్టోర్ చేసినావు. ఏ డాట్ లెంత్, సో ఏ డాట్ లెంత్ అనేటువంటిది ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ ఓకేనా సైజ్ ఆఫ్ ది అరే. మరి ఫస్ట్ నీకు ఇనిషియల్ గా ఐలో ఎంత ఉంది 0 ఈజ్ లెస్ దెన్ ఏ డాట్ లెంత్, దట్ మీన్స్ 5. 0 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ట్రూ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఆఫ్ ఐలో ఏముంది 0 ఉంది. మరి 0 అనేటువంటిది అంటే దట్ మీన్స్ ఏ ఆఫ్ 0 ఈ వాల్యూ అనేటువంటిది ప్రింట్ అవుతుంది ఇక్కడ. అంటే ఏంటి 10 అనేటువంటిది ప్రింట్ అవుతుంది హియర్, 10 ఈజ్ ప్రింటెడ్ హియర్. అండ్ నెక్స్ట్ అగైన్ లూప్ ఈజ్ రిపీటెడ్ హియర్, ఇక్కడికి మళ్ళీ వస్తుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏముంది ఐ ప్లస్ ప్లస్ అనేటువంటిది ఉంది. ఐ ప్లస్ ప్లస్ మీన్స్ ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. ఐ ప్లస్ ప్లస్ మీన్స్ వాట్ అండి, ఐ ప్లస్ ప్లస్ అనేటువంటిది ఏంటి ఇంక్రిమెంట్ ఆపరేటర్. దట్ మీన్స్ ఏమని చెప్తున్నాం మనం, ఐ ఈక్వల్స్ టు ఓకే దట్ ఈస్ అబ్రివేటెడ్ యాజ్ ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. ఐ ఎంత ఉంది 0 ఉంది. 0 ప్లస్ 1 ఏమైతుంది 1 అవుతుంది. అంటే దట్ మీన్స్ ఇనిషియల్ గా నువ్వు ఐ ఎంత తీసుకున్నావు, ఐ ఈక్వల్స్ టు 0 తీసుకున్నావు. మరి 0 అనేటువంటిది ఇప్పుడు ఏమైంది 1 గా ఇంక్రిమెంట్ అయ్యింది. రైట్, 1 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ట్రూ. 1 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ అగైన్
లూప్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ట్రూ అయినప్పుడు. లూప్ లో ఏముంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ. ఐ లెంత్ ఉంది 1 ఉంది, అంటే 1 లో ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 1 లో ఎంత స్టోర్ చేసినావు, 20 స్టోర్ చేసినావు. 20 అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అగైన్ ఐ ఈజ్ ఇంక్రిమెంట్ బై 1. ఇక్కడ ఫర్ లూప్ కండిషన్, లూప్ అనేటువంటిది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఐ ప్లస్ ప్లస్ అంటే దట్ మీన్స్ ఐ ఈక్వల్స్ టు ఆల్రెడీ 1 ఉంది, ఐ ప్లస్ ప్లస్ మీన్స్ ఐ ప్లస్ 1, దట్ మీన్స్ 2, ఐ వాల్యూ 2. మరి 2 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ప్రింట్ఎఫ్ ఏంటంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవుతే ఏ ఆఫ్ ఐ, ఐ లెంత్ ఉంది 2 ఉంది, ఏ ఆఫ్ 2 ఈజ్ 70. ఇక్కడ 70 అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. 70 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ హియర్. అండ్ నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ బై 1, ఐ ఇంక్రిమెంట్ బై 1, దట్ మీన్స్ ఓకే, ఐలో ఆల్రెడీ 2 ఉంది, 2 ఇంక్రిమెంట్ బై 1, దట్ మీన్స్ 3. 3 ఈజ్ లెస్ దెన్ 5, 3 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఏ ఆఫ్ 3 లో ఎంత ఉంది, 40. 40 అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. 40 ఎగ్జిక్యూటెడ్. అండ్ 40 ఎగ్జిక్యూట్ అయినాక అగైన్ ఐ ఇంక్రిమెంట్ బై 1, ఐ ఇంక్రిమెంట్ బై 1, దట్ మీన్స్ ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1, దట్ మీన్స్ ఐ ఈక్వల్స్ టు 4. 4, ఐ ఈక్వల్స్ టు 4, అండ్ 4 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ట్రూ. ఇక్కడ ఐ ఈజ్ కండిషన్, 4 ఈజ్ లెస్ దెన్ 5, 4 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఏ ఆఫ్ 4 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అగైన్ ఫర్ లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఆఫ్ 4, ఏ ఆఫ్ 4 లో ఎంత ఉంది, 50 అనేటువంటిది అవుట్పుట్. అగైన్ ఇప్పుడు ఏమైతుంది, ఐ ఇంక్రిమెంట్ బై 1, దట్ మీన్స్ ఐ ఈక్వల్స్ ఐ ప్లస్ 1, దట్ మీన్స్ 5 అవుతుంది. 5 అవుతుంది కండిషన్ ఓకేనా. 5 ఈజ్ లెస్ దెన్ 5 అవుతుంది. మరి 5 ఈజ్ లెస్ దెన్ 5, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్, లూప్ అనేటువంటిది టెర్మినేట్ అవుతుంది అండ్ నీకు అవుట్పుట్ అనేటువంటిది ఇది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ఓకేనా వన్ డైమెన్షనల్ అరే ఇనిషియలైజేషన్ అండ్ వన్ డైమెన్షనల్ అరే ఓకేనా ఏంటండి డిస్ప్లేయింగ్ ద వన్ డైమెన్షనల్ అరే. అరే అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం, అరే అనేటువంటి దాన్ని డిస్ప్లే చేసుకుంటున్నాం. See here, right? And here, and is there any errors? No errors. And simply, okay, run the program. Program no run చేస్తున్నాం. Oh, modifications are required to save here. Save the program. Yes, I saved the program. And here see 10, 20, 70, 40, and 50. Right? This is a way of executing the program. అంటే ఇక్కడ నువ్వేం చేసినావు, వాల్యూస్ అనేటువంటి వాటిని ఇనిషియలైజ్ చేసినాం అండ్ వాల్యూ అనేటువంటి దాన్ని ప్రింట్ తీసుకున్నాం. ఇనిషియలైజ్ ద వాల్యూ, ఇనిషియలైజ్ ద వాల్యూ అండ్ ప్రింట్ ద వాల్యూ లైక్ దిస్. అవుట్పుట్ అనేటువంటిది డిస్ప్లే అయింది. ఓకే, అండ్ సేమ్ వే we can execute a multi-dimensional array also. మల్టీ-డైమెన్షనల్ అరే అనేటువంటి దాన్ని కూడా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దట్ మీన్స్ హియర్ మల్టీ-డైమెన్షనల్ అరేలో ఏం చేస్తున్నాం, ఓకే మల్టిపుల్, దట్ మీన్స్ మోర్ దెన్ వన్ రో, మోర్ దెన్ వన్ కాలం అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం. And I'm creating another class here. New class. Class name. Class name is ఏంటండి
మల్టీ మల్టీ డైమెన్షనల్, జస్ట్ మల్టీ అరే అని రాస్తాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, మల్టీ అరే, మల్టీ అరే. ఓకే, అండ్ హియర్ సో మల్టీ అరే అనేటువంటిది క్లాస్ నేమ్ గా క్రియేట్ అయింది. అండ్ ఇన్ దిస్ క్లాస్ హియర్ like this, here also no errors, and just save the changes here, and see here row representation, column representation, row subscript, column subscript, and that is the representation. Okay, and next execute this one, execute this one. See, exact multi matrix form. Okay, three rows, three rows, three rows, three columns, three rows and three columns. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే సేమ్ వే రో రిప్రజెంటేషన్ ఫర్ లూప్, కాలమ్ రిప్రజెంటేషన్ ఫర్ లూప్, అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ మనం ఏదైతే ఇనిషియలైజ్ చేసినామో వాటిని ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం వన్ బై వన్, రైట్. అండ్ హియర్ సమ్ స్పేస్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్. ఇక్కడ క్యారెక్టర్ టు ఎలిమెంట్ టు ఎలిమెంట్ స్పేస్, స్పేస్, దిస్ స్పేస్. ఇందాక నేను చెప్పినటువంటి మెథడ్స్, అంటే ఇప్పుడు ఇక్కడ అడ్రస్ అనేటువంటిది ఏం చెప్తున్నాం, 0 0, a of 0 0. This is a of 0 0 and a of 0 1 and a of 0 2, and a of 1 0, a of 1 1, a of 1 2, a of 2 0, and a of 2 1, a of 2 2. This is about multi-dimensional array, multi-dimensional arrays. సో ఇక్కడ టూ ఫర్ లూప్ కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. దీస్ టూ ఫర్ లూప్ కండిషన్స్ ఆర్ యూజ్ టు ఓకే రిప్రజెంట్ ద రో కౌంట్ అండ్ కాలం కౌంట్. రో అండ్ కాలం అనేటువంటి వాటిని అంటే డేటా అనేటువంటిది రోస్ అండ్ కాలమ్స్ గా డిస్ప్లే కావడం కోసం, ఆ మెథడ్ లో డిస్ప్లే కావడం కోసం మనం ఏం చేస్తున్నామండి అంటే ఓకే రో రిప్రజెంటేషన్, కాలం రిప్రజెంటేషన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో this is about simple information of arrays. Majorly arrays are used to represent the multiple values in మల్టిపుల్ వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేయడం కోసం. అంటే నార్మల్ వేరియబుల్స్ అనేటువంటివి, నార్మల్ వేరియబుల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్ ఏ, దిస్ ఏ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఓకే, టు ఎలిమినేషన్ ఆఫ్ స్టోరింగ్ దిస్ single value, we are initializing not only integers, we can store any kind of multiple values. బట్ ఇప్పుడు ఇక్కడ ఎనీ కైండ్ కాదు, ఇక్కడ మనం ఏదైతే డిఫైన్ చేసినామో దాన్ని మాత్రమే స్టోర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ నువ్వు ఇంటర్న తీసుకో, ఫ్లోట్, క్యారెక్టర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో
మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తుంది. మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ ను స్టోర్ చేస్తుంది. మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డిక్లేరింగ్ ద అరే కాన్సెప్ట్ హియర్. అరేను ఎందుకు డిక్లేర్ చేసుకుంటున్నాం? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అరే? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అరే? దట్ మీన్స్ arrays are used to store the multiple values of same type. మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ ను స్టోర్ చేయడం కోసం అరేస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ జనరల్ గా ఓకే, నార్మల్ వేరియబుల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి we cannot store multiple values, but we can store only the single value. But your requirement is to store the multiple values. మరి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు నువ్వు మల్టిపుల్ వేరియబుల్స్ అనేటువంటి వాటిని డిక్లేర్ చేయకూడదు. అంటే లైక్ దిస్ సంబడి, సార్ మరి 5 వేరియబుల్స్ కదా అండ్ నేను ఇట్లా డిక్లేర్ చేసుకుంటా అంటే ఇంట్ ఇంట్ ఓకేనా, ఇంట్ ఏ, int assume that if it is a and int like this ఇట్లా కూడా తీసుకోవచ్చు కదా. అంటే నువ్వు ఎన్నిసార్లు ఇంట్ అని రాస్తావు? ఏ బి. మరి ఇక్కడ ఒక 2 3 అనేటువంటి ఉన్నప్పుడు ఓకే ఇట్లా రాసుకుంటాం. మరి ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, మరి 10 ఎలిమెంట్స్ కోసం ఇక్కడ నువ్వు ABCDEFG అనేటువంటిది రాస్తావా? రాయకూడదు. ఇట్స్ నాట్ గుడ్ థింగ్. ఇట్స్ నాట్ గుడ్ థింగ్. ఒకవేళ నీ ఇండివిజువల్ ఎలిమెంట్ రిక్వైర్మెంట్ అనుకున్నప్పుడు అట్లా రాయి. సేమ్ కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు ఓకేనా, ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అని చెప్తున్నాను. దిస్ ఈస్ అ వే ఆఫ్ డిక్లేరింగ్ అరేస్, 1 dimensional arrays and 2 dimensional arrays, right? And so we are going to start Java new batch in next month. So Python Life providing Java ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటిది, తెలుగులో మనం జావా అనేటువంటి దాన్ని లాంచ్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ మంత్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ మీ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, ఈ వెబ్సైట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి, అంటే యూజ్ చేయడం మీన్స్ ఏంటండి అంటే చెక్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కోడ్స్ what we are providing కోర్స్ డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ ఏం డేటాను అంటే సిలబస్ ఏముంది, వాట్ సిలబస్ వీఆర్ ఆఫరింగ్ అనేటువంటిది ఎవ్రీథింగ్ ఈ వెబ్సైట్ లో ఉంది. సో మనకు చాలా ఓకేనా యూట్యూబ్ క్లాసెస్ అనేటువంటివి అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఇక్కడ లైవ్ ఇంటరాక్షన్ అండ్ వెరీ బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మీకు క్వశ్చన్ అవర్ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే దట్ మీన్స్ 6 to 8 o'clock వరకు క్లాస్ అనేటువంటిది. అండ్ వన్స్ మీరు క్లాస్ చెప్పేటప్పుడే డౌట్స్ అనేటువంటివి అడుగుతూనే ఉంటారు, వాటిని క్లారిఫై చేస్తూనే ఉంటాం. క్లారిఫై చేస్తూ క్లాస్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకేంటండి అంటే ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు డైరెక్ట్ గా మాతోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. దట్ మీన్స్ సో మీకు ఏమైనా ఎగ్జాక్ట్ గా అంటే అంటే డైరెక్ట్ ఆస్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్, మైక్ పర్మిషన్ అనేటువంటిది ఉంటుంది. అండ్ మీరు క్వశ్చన్స్ అనేటువంటి వాటిని అడగొచ్చు అండ్ మేము మీకు డైరెక్ట్ గా క్లారిఫై చేస్తాం. ఏ డౌట్ ఉన్నా కూడా ఎనీ డౌట్. అండ్ ఆల్సో ఒక కమ్యూనిటీ అనేటువంటి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం, జావా కమ్యూనిటీ. ఈ జావా కమ్యూనిటీలో ఏంటండి అంటే అండ్ సమ్ ఓల్డ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ రెగ్యులర్ గా మీరు ఏమన్నా క్వశ్చన్ అనేటువంటిది ఏదైనా డౌట్ అనేటువంటిది వస్తే ఆ డౌట్ అనేటువంటిది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా సంబడి రెస్పాండింగ్, ఎవరో ఒకరు మీకు రెస్పాండ్ అవుతారు. అండ్ ఫైనల్ గా యాజ్ ఎ ఫ్యాకల్టీగా మేము కూడా రెస్పాండ్ అవుతాం. సో ఇట్లా మన కోర్స్ అనేటువంటిది 45 days ఆన్లైన్ మోడ్ డ్యూరేషన్. అండ్ నెక్స్ట్
తెలుగు టీచింగ్ మోడ్ అనేటువంటిది తెలుగులో ఉంటుంది. కాబట్టి ఓకేనా, మ్యాక్సిమం యూటిలైజ్ దిస్ కోడ్స్ అండ్ subscribe the channel and share the video to your friends. Thank you one and all.